కొత్త కారు కొన్నారు. సో, కొత్త కారు కొన్న ఎవరికైనా సరే ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళాలని ఉంటది. బట్ యాజ్ ఎ ఫస్ట్ టైమ్ డ్రైవర్ లాంగ్ ట్రిప్ వెళ్ళాలి అంటే ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ దాంతో పాటు కొంచెం భయం కూడా ఉంటది. సో, లాంగ్ ట్రిప్‌కి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు ఎలా సంసిద్ధం చేసుకోవాలి? దానికి కావాల్సిన యాక్సెసరీస్ ఏంటి? సో, కార్ యాక్సెసరీస్ ఒక 16 యాక్సెసరీస్ గురించైతే ఈ వీడియోలో చెప్తాను. అందులో కొన్ని యాక్సెసరీస్ లైక్ రూ. 300 ఉంటాయి గానీ లైఫ్ సేవింగ్‌గా ఉండొచ్చు. ఇంకొక యాక్సెసరీ రూ. 10,000 ఉంటుంది. బట్ ఆ యాక్సెసరీ మీరు చూస్తే వర్త్ అని అంటారు. ఇంకో యాక్సెసరీ 25,000-30,000 కూడా ఉంటది. బట్ అగైన్ అది కొంతమందికి చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చనమాట. సో, ఈ వీడియోలో మొత్తం డీటెయిల్‌గా చూద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ యాక్సెసరీస్ మీద డీల్స్ కోసం చూసినట్లయితే మన కార్ మామ డీల్స్ అనే ఛానల్ ఉంది. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో చూసి ఫాలో అవ్వచ్చు అనమాట. సో, మన లిస్ట్లో ఫస్ట్ యాక్సెసరీ సన్‌షేడ్స్ అండి. సో, కార్ సన్‌షేడ్స్. కారు మనము లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ మనం అవాయిడ్ చేయలేనిది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ టైంలో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అలాంటి సందర్భంలో మన ఏసీ కొంచెం ఎఫెక్టివ్‌గా పనిచేయాలి, కొంచెం కూల్‌గా ఉంచాలనుకుంటే కనుక ఈ సన్‌షేడ్స్ బాగా హెల్ప్ అవుతాయన్నమాట. ఏసీ అంత ఉన్నా సరే సైడ్ నుంచి ఎండ కొడుతూ ఉంటే చిరాకుగా ఉంటుంది. సన్‌షేడ్ బాగా పనికొస్తాయి. ఇందులో నేను మూడు డిఫరెంట్ టైప్ ఆఫ్ సన్‌షేడ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సింపుల్ అండ్ చీప్ అండి. ఇది రూ. 200కే వస్తుంది. కాకపోతే ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు కానీ ఒక లాంగ్ ట్రిప్‌కి వెళ్ళి రావడానికి అయితే సరిపోద్ది అనమాట. ఇవి సింపుల్గా అతికించుకోవచ్చు. మనకి చూపిస్తున్నాను కదా పిక్చర్లో, సింపుల్గా మీ అద్దాలకు అతికించుకోవచ్చు. బట్ ఇది కంప్లీట్ కవరేజ్ ఉండదు. ఎంతో కొంత సన్లైట్ అయితే లోపలికి వస్తుంది. బట్ అడ్వాంటేజ్ ఇస్ లైక్ ఈజీ టు అటాచ్ అండ్ ఈజీ టు రిమూవ్. సో, రూ. 200కే వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్. సో, సెకండ్ వచ్చేసరికి నాన్ మ్యాగ్నెటిక్. ఇది మీడియం కవరేజ్ అయితే ఉంటుంది. సో, బాగానే ఉంటుంది ఇది కూడా. ఇందులో ఏంటంటే మీకు మ్యాగ్నెట్ సంబంధం లేదు, ఫిట్ అయిపోతుంది విండోలో. ఇది అలా ఉండగా కూడా మీరు గ్లాస్ని అప్ డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్గా ₹1,000 దగ్గర అలా ఉంటుంది కాస్ట్. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ అనమాట. ఇది బాగా స్టాండర్డ్. ఇది మ్యాగ్నెటిక్ అవడం వల్ల కొంచెం ఈజీ టు రిమూవ్, ఈజీ టు పుట్ ఉంటుంది. రెండోది దీంతో పాటు జిప్పర్స్ ఇస్తున్నారు. సో, జిప్పర్ ఇవ్వడం వల్ల మీరు తీసుకోవడానికి వేసుకోవడానికి అంటే టోల్ గేట్ అది వచ్చిందనుకోండి, మీరు మళ్ళీ విండో అవి మీరు మామూలుగా ఇప్పుడు తీయకుండా దీన్ని రిమూవ్ చేయకుండా జిప్ ఓపెన్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి ఉంటుంది అనమాట. సో, ఈ 3 సన్‌షేడ్స్ డిఫరెంట్ క్వాలిటీస్లో వస్తున్నాయండి. 3 కూడా బాగానే ఉన్నాయి. సో, తర్వాత వచ్చేసి కార్ నెక్ పిల్లో సెకండ్ది. సో, కార్ నెక్ పిల్లో చాలామందికి లాంగ్ జర్నీస్లో నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకు నెక్ పిల్లో కూడా కెన్ బి ఎ క్రూషియల్ థింగ్. అండ్ నేను రికమెండ్ చేస్తున్న నెక్ పిల్లోస్లో మీకు ఫొవెరా నెక్ పిల్లో ఒకటి ఉంది. సో, ఇది నాకు కొంచెం బాగా అనిపించింది, బ్రాండ్ కానీ ఓవరాల్ రివ్యూస్. సో, క్వాలిటీ కూడా ఇది బాగుందనమాట. సో, ఇది మీరు ఎవరైతే కొంచెం నెక్ పెయిన్ అది నాకు ఉంటుంది, సో ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే కన్సిడర్ చేయొచ్చండి. తర్వాతది రూఫ్ టాప్ క్యారియర్ బ్యాగ్. సో, ఈ రూఫ్ టాప్ క్యారియర్ బ్యాగ్ ఇది ఎవరికైతే 7 సీటర్ కారు ఉంటుందో వాళ్ళకి సాధారణంగా బూట్ స్పేస్ ఉండదు. సో, వాళ్ళ పరిస్థితి ఏంటంటే 7 సీటర్ అంతమంది 7 మెంబర్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఆ లగేజ్ ఇంకా డెఫినెట్లీ రూఫ్ మీదే పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ రూఫ్ టాప్ క్యారియర్ బ్యాగ్ అనేది 7 సీటర్ కార్స్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. మేబీ కొంతమంది 5 సీటర్ ఉన్నా సరే కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటే ఇది యూజ్ చేయొచ్చు. సో, ఈ రూఫ్ టాప్ క్యారియర్ బ్యాగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకు ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉంటే యూజ్ చేయొచ్చు. అంటే చాలామంది ఇప్పుడు వస్తున్న కార్స్లో అవేంటంటే ఓన్లీ కాస్మెటిక్ షో పర్పస్ రూఫ్ రైల్స్ వేస్తున్నారు. అవైతే పనిచేయవండి. సో, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే ఇందులో ఇంట్రెస్టింగ్గా మీకు రూఫ్ రైల్ లేకుండా కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇది దాని యొక్క సెటప్ అలాగ ఉంటుంది. మీకు చూపిస్తున్నాను కదా వీడియో. సో, రూఫ్ రైల్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు. సో, అండ్ ఇంకోటి ఇది వాటర్ ప్రూఫ్గా వస్తుంది కాబట్టి మీరు లగేజ్ బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకొని ప్రాపర్గా దాన్ని జిప్ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. సో, ఇది హ్యాండ్ రైల్స్ లేని కార్ కూడా యూజ్ అవ్వడం వల్ల బెనిఫిట్. అంటే మీ హ్యాండ్ రైల్ లేకపోయినా వాడుకోవచ్చు. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హై క్వాలిటీది అయితే మిడ్ బావో అని చెప్పేసి ఉంది. మిడ్ బావో అన్నది కొంచెం హై క్వాలిటీ, బట్ దాని తగ్గ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఇది 25,000 ప్లస్ కాస్ట్లో దొరుకుతుంది అనమాట. కానీ క్వాలిటీ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. సెకండ్ వచ్చేసి ఆటోమేజ్ అనేది ఇది బడ్జెట్లో వస్తుంది అనమాట.
ఇది అప్రాక్సిమేట్గా 4000 లోపల వచ్చేస్తుంది మీకు. అండ్ దిస్ ఆల్సో కెన్ బీ ఏ గుడ్ చాయిస్, ఎస్పెషలీ ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్. అఫ్ కోర్స్ ఇది అలౌడా కాదా ట్రాఫిక్ పోలీసుల దగ్గర అంటే కొంచెం ట్రిక్కీ థింగ్ అండి. ఎందుకంటే ప్రాపర్ రూల్స్ లేవు. కొంతమంది పోలీసులు ఆపుతూ ఉంటారు, కొంతమంది ఓకే అంటారు. సో ఇది కొంచెం ఛాన్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్సెసరీస్ నేను చెప్పిన వాటిల్లో. అండ్ ఈ రూఫ్ టాప్ క్యారియర్ బ్యాగ్ గురించే మాట్లాడుకున్నప్పుడు మన కమ్యూనిటీలో ఒక పర్సన్ నాకేం చెప్పారంటే, కేరళలో వాళ్ళకి మొత్తం క్లోజ్డ్ ఒకటి దొరుకుతుంది అనమాట, షెల్ టైపు టాటా సఫారీ కార్ దొరుకుతుంది. కేరళలో అయితే 20,000 దొరుకుతుంది, బయట అయితే 30,000 దొరుకుతుంది అని చెప్పారు. సో ఇలా మన కమ్యూనిటీలో ఏంటంటే కార్ ఓనర్స్ కూడా చాలామంది కమ్యూనిటీ ఉంది. సో కార్ ఓనర్స్ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ మీరు చెక్ చేసి మీరు కార్ ఓనర్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో ఫోర్త్ వచ్చేసి పవర్ బ్యాంక్ అండి. డెఫినెట్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనందరూ ఈ మధ్య ఎలా అయిపోయామంటే ఒక పర్సన్ దగ్గర 3-4 గ్యాజెట్లు ఉంటున్నాయి. ఒక ఫోన్ ఉంటుంది, తర్వాత ఇయర్ బడ్స్ ఉంటున్నాయి, స్మార్ట్ వాచ్ ఉంటుంది, 3 అయితే మ్యాండేటరీ ఉంటున్నాయి. ఇంకొంతమంది ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. మీ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు యాక్చువల్గా ట్యాబ్స్ కూడా పట్టుకుంటున్నారు. సో ఇన్ని గ్యాజెట్స్ ఉన్న దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే ఇట్ విల్ బి హ్యాండీ అనమాట. మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ ఛార్జ్ లేకపోతే లాంగ్ జర్నీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో నా ఇందులో ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి Xiaomi వాళ్ళది పవర్ బ్యాంక్. ఇది 20,000 mAh పవర్ బ్యాంక్. సో మంచి లాంగ్ బ్యాకప్ ఉంది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక్కసారి 3 డివైసెస్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. అంటే ఒకేసారి ఆ పవర్ బ్యాంక్ యూస్ చేసుకుని 3 ఛార్జ్ చేసుకునే స్కోప్ అయితే ఉంది. సో ఇది బాగుంది, నాకు నచ్చింది. 2,000 రూపీస్ ఎక్స్ట్రా, 2,000 రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది. సో ఒక బడ్జెట్లో ఇది ఒక మంచి ఆప్షను. సెకండ్ పవర్ బ్యాంక్ వచ్చేసి డైలీ ఆబ్జెక్ట్స్ అనే బ్రాండ్ అండి. ఇది యాక్చువల్గా కాస్ట్ ఎక్కువే ఉంది. డైలీ ఆబ్జెక్ట్స్ అనే బ్రాండ్ లైక్ 7,500 రూపాయలు పడుతుంది. కానీ ఇది వైర్లెస్ అనమాట. అంటే వైర్లెస్గా మీరు మీ యాపిల్ ఐఫోన్ కానీ లేకపోతే కొన్ని ఏవైతే వైర్లెస్ సపోర్ట్ చేస్తాయి డివైస్, వాటిని ఛార్జ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఈ డైలీ ఆబ్జెక్ట్స్ కాస్ట్ అయితే 7,500 వరకు ఉంది అప్రాక్సిమేట్లీ. బట్ దిస్ ఆల్సో కెన్ బి ఏ గుడ్ ఆప్షన్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇంకోటి వచ్చేసి జెబ్రానిక్స్ది 50,000 mAh, కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్. సో ఇది 3,500 రూపాయలకు దొరుకుతుంది. ఒకవేళ ఎక్కువ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ కావాలనుకుంటే మీరు జెబ్రానిక్స్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. తర్వాత ఫిఫ్త్ యాక్సెసరీ వచ్చేసి కార్ ఇన్వర్టర్. కార్ ఇన్వర్టర్ అంటే ఇప్పుడు మనము ఏమవుద్దంటేనండి, మనం ట్రిప్స్లో వెళ్తున్నప్పుడు లైక్ ఫోన్స్ అవి ఛార్జ్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. బట్ మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, మీ ల్యాప్టాప్ కూడా ఛార్జ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది, సడన్గా కాల్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనుకుంటే మీరు ఈ ఇన్వర్టర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వ్యాంట్రో అని ఉంది. వ్యాంట్రో వాడిది. ఇందులో 2 AC అవుట్లెట్స్ ఉంటాయన్నమాట. 2 AC అవుట్లెట్స్, తర్వాత 3 USB పోర్ట్స్ ఉంటాయి, తర్వాత మనకి 1 C టైప్ పోర్టు. సో మొత్తం ఇది 2,500 రూపీస్ కాస్ట్ అవుతుంది. దీని ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీ సిగరెట్ లైటర్ సాకెట్కి తగిలించేసి ఎన్ని డివైస్ కావాలంటే అన్ని డివైస్ ఒకేసారి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెటర్ ఆప్షన్. అంటే ఎస్పెషల్లీ ల్యాప్టాప్స్ కూడా ఛార్జ్ చేసుకోవాలి నేను అని అనుకునే వాళ్ళకైతే ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ అనమాట. ఇదొకటి ఉంది. ఇంకొకటి కొంచెం తక్కువ బడ్జెట్లో సెప్టిక్స్ అని ఉంది. ఇది కూడా పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ 2 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ మన దాంట్లో 6th యాక్సెసరీ వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్. సో చాలామంది టైర్ పంక్చర్ కిట్ని సజెస్ట్ చేస్తారు, కానీ నేను టైర్ ఇన్ఫ్లేటర్ కొంచెం మ్యాండేటరీ యాక్సెసరీగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి కొంచెం గాలి కొడితే మనం కొంత దూరం వెళ్ళొచ్చు అనమాట అది యూస్ చేసుకొని. సో అందుకు టైర్ ఇన్ఫ్లేటర్ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ కన్సిడర్ చేయాలండి. ఇంకా చాలా సందర్భాల్లో మనకి దొరకరు పంచర్ వేసేవాళ్ళు గట్టన. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే దారిలో ఎవరో ఒకరు కనిపించవచ్చు అనమాట. సో దానివల్ల ఇది బాగా లైఫ్ సేవింగ్ అయిపోతుంది. సో టైర్ ఇన్ఫ్లేటర్స్లో నేను సజెస్ట్ చేసేవి 3 ఉన్నాయి ఇన్ఫ్లేటర్స్. ఒకటి బర్గ్మెన్ వాళ్ళది, ఇది కూడా మంచి కంపెనీ అండి. సో ఇది వైర్డ్ వస్తుంది. వైర్డ్ అంటే మన సిగరెట్ లైటర్ సాకెట్లో పెట్టేసి యూస్ చేసేయచ్చు. దీని కాస్ట్ 2,700 రూపాయల వరకు ఉంది అప్రాక్సిమేట్లీ. తర్వాత వచ్చేసి మిచిలిన్ వాళ్ళది. మిచిలిన్ అనేది ఒక వరల్డ్ ఫేమస్ బ్రాండ్. మిచిలిన్ టైర్స్లో వాటిలో ఫేమస్ ఉన్నారు. సో వీల్ టైర్ ఇన్ఫ్లేటర్ ఇది చాలా బాగుంటుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ, 3,700 రూపాయలు అవుతుంది. కానీ మిచిలిన్ అనేది హైలీ మంచి బ్రాండ్ కాబట్టి మనం నమ్మొచ్చు దీన్ని. సో ఇందులో వీళ్ళు ఇచ్చే కేబుల్ అది కూడా కేబుల్ ర్యాప్ చేసుకోవడానికి అంత క్లియర్గా ఇచ్చారు. మీరు పిక్చర్ చూపిస్తున్నాను కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఫీచర్స్ బాగున్నాయి. 3 మీటర్ లాంగ్ కేబుల్ ఇస్తున్నారు. తర్వాత ఆ కేబుల్ని ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తున్నారు. ఇలా బాగుందన్నమాట. ఇంకోటి వచ్చేసి వైర్లెస్ ఆప్షన్ అనమాట. ఇది వైర్లెస్సే కాదు, వైర్డ్ ప్లస్ వైర్లెస్ రెండు ఆప్షన్స్ దీనిలో ఉంటాయి. టూసా వాళ్ళది.
కాంపాక్ట్ ఉంటుంది. సో ఇది కూడా బాగా పనికొస్తుంది. ఇది ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీన్ని మీరు పవర్ బ్యాంక్లా కూడా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీనిలో వీడు సాకెట్స్ అవి ఇవ్వడం వల్ల కొంచెం ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్లా కూడా యూజ్ అవుద్ది. దీని కాస్ట్ కూడా 3500 రూపీస్ అలా ఉందండి. ఇది కూడా మంచి ఆప్షనే. తర్వాత 7th యాక్సరీ మన లిస్ట్లో వచ్చేసి డాష్ క్యామ్. డాష్ క్యామ్ ఎందుకు అవసరం అంటే డాష్ క్యామ్ సేఫ్టీ పర్పస్ అవసరం. ఎస్పెషలీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరన్నా మీ మీదకి రాకుండా ఉండాలన్నా కూడా కారులో కెమెరా చూస్తే కొంచెం భయపడతారు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఒక లాంగ్ ట్రిప్కి లేకపోతే ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నారు అనుకుంటే ఆ లొకేషన్కి వెళ్తున్నప్పుడు మంచి హిల్ స్టేషన్కి అలా వెళ్ళారు. సో సీనిక్గా ఉన్నదంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది అందులో. ఆ రికార్డింగ్ మనం మామూలుగా చేయలేకపోతుంటాం. మన సడన్గా ఏదో ఒక కోతి వెళ్ళిపోయింది, లేకపోతే ఒక ఎలిఫెంట్ పాస్ అయ్యింది. అలాంటివి ఏమవుతాయంటే మనం ఫోన్ తీసి చేసే లోపల కొన్ని సందర్భాల్లో మాయమైపోతుంటాయి, ఒక జంక్ వెళ్ళిపోయింది. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతాయంటే ఈ డాష్ క్యామ్ అనేది క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మీ ట్రావెల్ మెమరీస్ కూడా మీకు బ్యాక్ వస్తాయి అనమాట. అదొక బెనిఫిట్ ఉంది డాష్ క్యామ్లో. అండ్ డాష్ క్యామ్లో మనకి బడ్జెట్ ఆప్షన్స్ నుంచి ఉన్నాయి. 70 మై ఇది M200 అనే మోడల్ ఉంది. ఇది 3800 రూపాయలు పడుతుందండి. ఇది బడ్జెట్లో మంచి ఆప్షనే. తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 70 AMI A200. ఇది కూడా బాగుంటుంది. ఇది 1080 పిక్సెల్ రికార్డింగ్ ఆ క్లారిటీలో చేస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ అనమాట. ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులా కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా రెండు యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా 7,000 రూపీస్ బడ్జెట్లో ఉంది. ఇది కూడా పర్వాలేదు, కన్సిడర్ చేయొచ్చు. తర్వాత రెడ్ టైగర్, ఇది చాలా బాగుంటుంది. ఇది 3 ఛానల్ డాష్ క్యామ్. 3 ఛానల్ ఏంటని అనుకుంటున్నారా? ఒకటేమో ఫ్రంట్, ఒకటి రేర్, ఒకటి క్యాబిన్ లోపల. అంటే క్యాబిన్లో కూడా ఏమవుతుందో అది రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో వీళ్ళు ఇంట్రెస్టింగ్గా 32 GB మెమరీ కార్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. 32 GB మెమరీ కార్డ్ అంటే మనం బయట కొనుక్కుంటే ఈజీగా 1500 వరకు అవుతుందండి కాస్ట్. సో ఐ థింక్ 1500 ఎంత అవుద్దు, అప్రాక్సిమేట్గా ఎక్కువే అవుతుంది. సో అది కూడా దొరుకుతుంది. ఇది ఓవరాల్గా పడే కాస్ట్ 9500 రూపీస్ వరకు పడుతుంది అనమాట. సో ఇది 7th యాక్సరీ. ఇప్పుడు మనం ఎయిత్ యాక్సరీ చూద్దాం. 8th యాక్సరీ వచ్చేసి ఇదే అండి, చెప్పాను మీకు తక్కువ బడ్జెట్లో ఉన్న ఇది చాలా ఇంపార్టెంట్ యాక్సరీ అని చెప్పేసి. ఇది పెప్పర్ స్ప్రే అండి. సో పెప్పర్ స్ప్రే నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది అనమాట. ఒక చేతిలో ఒక హ్యాండ్లో పట్టేసే అంత సైజు, వెరీ చిన్నది. ఫ్రాంక్గా చెప్పాలంటే లిప్స్టిక్ అంత సైజులో ఉన్న యాక్సరీ ఇది. ఆ లిప్స్టిక్ అంత సైజులో ఉన్న యాక్సరీ మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లోని. సో పెప్పర్ స్ప్రేని మీరు కన్సిడర్ చేయండి. నా సజెషన్ అంటే ఒకటి గ్లో బాక్స్లో పెట్టుకోండి, ఒకటేమో మీ ఇంట్లో మీ వైఫ్ కానీ ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోమని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి ఇది అలారం కీ చైన్ 9th యాక్సరీ. సో ఇదేంటంటే మనం అందులో ఒక పిన్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కనుక పెద్ద సౌండ్ ఇస్తుంది అనమాట. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ చేతిలో అది ఉంటే కనుక ఈజీగా కీ తీస్తే పెద్ద సౌండ్ వస్తాయి కాబట్టి ఆ సౌండ్కి వాళ్ళు భయపడి పారిపోతారు అనమాట. దానివల్ల కూడా మంచి బెనిఫిట్. ఇది కూడా 400 లోపలే ఉంది యాక్సరీ, బాగా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత 10th యాక్సరీ మన దాంట్లో వ్యాక్యూమ్ క్లీనర్. సో వ్యాక్యూమ్ క్లీనర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం లాంగ్ జర్నీస్లో వెళ్తున్నప్పుడు కార్ చాలా చెత్తగా అవుతూ ఉంటుంది. సో అంత చెత్తగా ఉంటే మన మైండ్ కూడా కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది అన్నింటినీ క్లీన్గా ఉంచే వాళ్ళు ఆ చెత్త చూస్తే వాళ్ళకి చాలా చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి ఎక్కువ టైం తీసుకోలేము కార్ క్లీన్ చేసుకోవడానికి. అందుకే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా హెల్ప్ అవుద్ది. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ నేను ఏదైతే సజెస్ట్ చేస్తున్నానో ఇది హౌస్కి వాడచ్చు అండ్ ఆల్సో కార్స్ కూడా వాడచ్చు. దానివల్ల ఏంటంటే మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఓన్లీ కార్స్ కోసమే కాకుండా ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అండ్ ఇందులో ఓన్లీ సక్షనే కాకుండా బ్లోయర్ కూడా ఉంది. సక్షన్ ఉంది, బ్లోయర్ ఉంది, రెండు బాగున్నాయి అండ్ పవర్ఫుల్గా ఉంది. సో ఇది నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది అప్రాక్సిమేట్గా 4000 దగ్గర ఉంది కాస్ట్, 4000 లోపలే ఉంది. కానీ ఇట్స్ ఏ గుడ్ వన్ అనమాట, క్వాలిటీ వన్. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ కొనుక్కున్నప్పుడు క్వాలిటీ కొనుక్కోవడం బెటర్ అండి. కాస్ట్ చాలా తక్కువ కాస్ట్లో చాలా ఉంటున్నాయి కానీ అవి సరిగా పనిచేయట్లేదు. సో బెటర్ టు గో విత్ క్వాలిటీ వ్యాక్యూమ్ క్లీనర్స్. తర్వాత మన దాంట్లో ఉన్న యాక్సరీ 11th యాక్సరీ కార్ మ్యాట్రసెస్. సో ఈ కార్ మ్యాట్రస్ ఎందుకు అవసరం అంటే మీకు చిన్నపిల్లలు ఉంటే కనుక మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ముందు కూర్చొని మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ వెనకాల పిల్లలు హ్యాపీగా వాళ్ళు ఒకరున్నా ఇద్దరున్నా ఆ మ్యాట్రస్లో హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు టాయ్స్ వేసుకొని ఆడుకుంటూ ఉండొచ్చు, లేకపోతే పడుకోవచ్చు. సో ఈ మ్యాట్రస్ మంచి సపోర్ట్ కూడా వస్తుంది. సీట్ కింద మనం చూపిస్తున్నట్టుగా సపోర్ట్ ఉంటుంది. ఇందులో నేను బ్రోక్బస్ అనే ఒక బ్రాండ్ ఉంది, ఇది బాగుంటుందండి, ఇది మంచి క్వాలిటీ. దీంతోపాటు అమెజాన్ బేసిక్స్ ఒకటి కూడా ఒకటి పట్టుకోవచ్చు, ఇది కూడా బాగుంది. ఇది మల్టీపర్పస్గా చూపిస్తున్నాడు, మీకు పిక్చర్స్ చూపిస్తున్నాను కదా మీకు అర్థం అవుతుంది. సో ఇది ఇన్ఫ్లేటబుల్ అనమాట బేసికల్లీ.
సో ఇందులో గాలి కొట్టుకోవాలి. మన కారు యొక్క సాకెట్లో పెట్టి పంప్ చేస్తే గాలి కొట్టేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఒకటి నాన్ ఇన్ఫ్లేటబుల్, అంటే గాలి కాకుండా నార్మల్ది కూడా ఉంది ఆప్షను. ఇది కూడా బాగానే ఉంటుందన్నమాట. సో ఇందులో ఒక టైప్ వచ్చేసి నాన్ ఇన్ఫ్లేటబుల్. ఇది నార్మల్గా ఫోల్డ్ చేసేసి ఈ ముందు సీట్స్కి తగిలించేసుకోవచ్చు అనమాట. సెటప్ ఇలా ఉంటుంది. ఇది కూడా ఈజీ టు యూజ్. ఇంకోటి వచ్చేసి ఇది బాక్స్ మోడల్ అనమాట. ఇది మనం వాడినప్పుడు బెడ్ కింద వాడుకోవచ్చు, వాడినప్పుడు దీన్ని ఒక బాక్స్ కింద తయారైపోద్ది. సో దీనిలో సామాన్లో పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వాడకపోయినప్పుడు. సో అది కూడా మంచి యూనిక్ డిజైన్తో పట్టుకొచ్చారు. తర్వాత వచ్చేసి TPMS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది అందరికీ అవసరమా అంటే అవసరం. లాంగ్ జర్నీస్లో వెళ్తున్నప్పుడు గాలి తగ్గిపోయే ముందే మనకి కొంచెం హింట్ వస్తే చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో కూడా పెట్టుకోవాలనుకుంటే మంచిదే ఇది, ఎందుకంటే కాస్ట్ కూడా 2,000 రూపాయల దగ్గరే ఉంది, మరీ ఎక్కువ కాదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది సోలార్తో పనిచేస్తుంది అనమాట. సోలార్ పవర్. సో ఇంకా మీ కార్ ఛార్జర్, ఈ ఛార్జింగ్ పాయింట్ నేను కన్జ్యూమ్ చేయదు, సోలార్తో పనిచేస్తుంది. ఈ సెన్సర్స్ ఏవైతే మన టైర్కి పెడతామో వాటిని లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరు పట్టుకెళ్ళిపోతారో భయం కూడా లేదనమాట, లాక్ కూడా చేసుకోవచ్చు. సో టైర్ ప్రెజర్ని బాగా చూపిస్తుంది. సో TPMS ఈజ్ ఎ గుడ్ వన్. ఇది ఒక 2,000 రూపాయల దగ్గరలో ఉంది కాస్ట్. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత మైక్రోఫైబర్ క్లాత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కారు చాలా సందర్భాల్లో బురద పడుతుంది, డస్ట్ పడుతుంది. సో మిగతా కార్ అంతా క్లీన్ చేయలేకపోయినా విండ్షీల్డ్ కానీ మన బ్యాక్ గ్లాస్ కానీ గ్యారంటీ క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. సో డెఫినెట్గా వాటర్ క్యాన్తో వాటర్ పెట్టుకోండి డిక్కీలో, అది చాలా ఇంపార్టెంట్ కార్ క్లీనింగ్ పర్పస్. అది కాకుండా ఈ మైక్రోఫైబర్ క్లాత్ నేను సజెస్ట్ చేసేవేంటి, 2 మిచిలిన్ ఉంది. ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ, అందువల్ల 500 GSM 2 ప్యాక్ ఏమో మనకి 40 సెంటీమీటర్ బై 40 సెంటీమీటర్స్. ఇది 300 రూపాయలు దొరుకుతుంది. ఇంకోటి ఆటో హబ్ అని వాళ్ళది కూడా ఉందన్నమాట, అది కూడా బాగుంటుంది. సో అదేంటంటే 800 GSM, ఇంకొంచెం థిక్గా ఉంటుంది, 40 బై 40, అది 200 రూపాయలు దొరుకుతుంది. అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. తర్వాత 14th యాక్సరీ ఏమో కార్ బూట్ ఆర్గనైజర్. సో కార్ బూట్ ఆర్గనైజర్ ఏమో కార్లో ఉండే సామాన్లు అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇందులో RR అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. ఇది చాలా స్టాండర్డ్గా క్వాలిటీ బాగుంటుంది. సో దీనివల్ల ఇది ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇది మనం ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు, కొలాప్స్ కూడా చేసుకోవచ్చు. కొలాప్స్ చేసి మడత పెట్టి పక్కన కూడా పెట్టేయచ్చు. ఇది 1,700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకొంచెం తక్కువ కాస్ట్లో చూసుకుంటే హ్యాండ్ కఫ్స్ అని ఒకటి ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇది బడ్జెట్లో వస్తుంది. ఇది 1,000 రూపాయలు అనమాట. ఇది కొంచెం తక్కువలో దొరుకుతుంది. తర్వాత మూడోది వచ్చేసి ఇంకా తక్కువ బడ్జెట్లో అయితే హౌస్ ఆఫ్ క్విక్ అని ఉంది. ఇది 550 రూపీస్ దొరుకుతుంది. ఇది కూడా పర్వాలేదు. అండ్ మన దాంట్లో 15th గ్యాజెట్ వచ్చేసి బేబీ సీట్ అండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బేబీ సీట్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అమ్మ ఒడిలో కూర్చోవాలన్నా, అంటే కంటిన్యూస్గా మేము మమ్మీ ఎత్తుకోవాలన్నా కూర్చోవాలన్నా కష్టం అవుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పడుకుని పోతారు కొంతసేపు అయ్యాక. సో ఆ పడుకున్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఆ సీట్లో పెట్టేసాం అనుకోండి, చాలాసేపు మీరు ఫ్రీ అయిపోతారు అండ్ సేఫ్గా కూడా ఉంటారు. అదొక అడ్వాంటేజ్. ఇందులో రొటేటబుల్ ఉంది, నాన్ రొటేటబుల్ ఉంది. సో రొటేటబుల్ వచ్చేసి R4 ర్యాబిట్ అనే బ్రాండ్. ఇది 11,000 రూపాయలు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఐసోఫిక్స్ సపోర్ట్ ఉంది. ఐసోఫిక్స్ సపోర్ట్ ఉంటే కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో ఐసోఫిక్స్ మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇంకో బ్రాండ్ వచ్చేసి ఇందులోనే 7,000 రూపీస్కి వస్తుంది, బేబీ కిన్స్ అని చెప్పి. ఇది కూడా బాగానే ఉంది, కానీ ఇది రొటేటబుల్ కాదు, అన్ని ఫీచర్స్ లేవు. R4 ర్యాబిట్ ఉన్న ఫీచర్స్ లేవు. బట్ కొంచెం బడ్జెట్లో మనం తీర్చుకోవాలి అనుకుంటే దిస్ ఆల్సో గుడ్ ఆప్షన్ అనమాట. సో దీని తర్వాత లాస్ట్ యాక్సరీ బట్ నాట్ ద లీస్ట్ యాక్సరీ, కార్ థ్రాష్ బిన్. అవునండి, డస్ట్ చాలా కార్ చెత్త అవుతూ ఉంటుంది కాబట్టి అది అవ్వకుండా ఉండడానికి ఈ థ్రాష్ బిన్ నేను ఇది సెలెక్ట్ చేసుకునేది. ఎందుకంటే ఇది కొంచెం పొడవుగా ఉంది, టంబ్లర్ లెక్క. సో ఎక్కువ చెత్త పడుతుంది అనమాట. సో ఎక్కువ చెత్త పడడం వల్ల యూజ్ అవుతుంది బాగా. అండ్ స్లీక్గా ఉంది. సో కరెక్ట్గా సెట్ అవుతుంది. బాటిల్స్ పెట్టుకునే ప్లేస్లో, గ్లాస్ హోల్డర్స్, కప్ హోల్డర్స్ పెట్టుకునే ప్లేస్లో బాగా సెట్ అవుతుంది. దానివల్ల ఈ కార్ థ్రాష్ బిన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ మొత్తం యాక్సరీస్లో మీకే యాక్సరీ కరెక్ట్ అనిపించింది అది చెప్పండి. అండ్ ఒకవేళ ఇలాంటి కార్ యాక్సరీస్ తాలూకా డీల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక మన కార్ మామ డీల్స్ ఛానల్ అయితే ఫాలో చేయండి. చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎంతవరకు వీడియో చూసారంటే మీకు నా కంటెంట్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన దాంట్లో కార్ ఓనర్స్ కూడా ఉన్నారు మన కమ్యూనిటీలోని. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం వీడియోస్ రూపంలో పట్టుకొస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కార్ లాంగ్ ట్రిప్ అనే కాకుండా కొత్త కారు కొనుక్కున్నారు, మీరు కారు బయట పార్క్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల సన్ ఎక్కువ పడుతుంది, ఎలకల్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కూడా కొన్ని యాక్సరీస్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.